ఓ నగరాన్ని సెట్ చేసేసి రోడ్డు అది వేసేసి క్లోజ్ చేసేస్తే అయిపోయి ఉండేది, రాజధాని నడుస్తూ ఉండేది, దాని అంతా దాని డెవలప్మెంట్ అది జరుగుతుండేది. కానీ జగన్ మధ్యలో ఎప్పుడైతే 3 రాజధానులు అనేసి ఇక్కడి నుంచి అవతలకి తీసుకుపోయాడో ఇక ఇక్కడ వాళ్ళకి ఒక నెగిటివ్ వచ్చేసింది, అతను చెయ్యడు, అతను ఉంటే ఇప్పుడు కట్టడు, ఇక భవిష్యత్తులో కూడా కట్టడు. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు చెప్పేవాళ్ళు అతను కట్టడని, అయినా కూడా నమ్మారు అతను వస్తే కడతారనేసి. ఎప్పుడైతే మొన్నటిసారి చేయలేదు ఇక అతను ఉంటే కట్టడు అనేటటువంటి ఒక ఫీలింగ్ బలంగా ఉండిపోతుంది కదా. దాన్ని క్యాష్ చేసుకుంటే మీకు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెడుతున్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు, ప్రకాశం జిల్లా వాళ్ళు వీళ్ళు కూడా పెట్టుబడి పెడుతున్నారు ఇక్కడికి వచ్చి, వాళ్ళందరూ ఇక ఖచ్చితంగా జగన్ని రానియరు. తద్వారా ఒక ఫిక్స్డ్గా మనకు కొన్ని సీట్లు ఉండిపోతాయి, గ్యారంటీగా 100కి పైన ఉంటాయి మనకి. రేపు జగన్కి కాసిన సీట్లు పెరుగుతాయేమో కానీ ఫైనల్గా మందే విజయం అనేటటువంటి ప్లాన్తో ఉన్నారు. ఇప్పుడు అంటే రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తారు. స్వచ్ఛందంగా ఇస్తే మొన్ననే 2,500 మంది ఎందుకు ఇవ్వలేదంటారు? ఇప్పుడు ఏం లేదండి, ఒక ఊళ్ళో 1000 మంది ఉన్నారు, ముందు 100 మంది ఇచ్చారు, ఇక ఆ రోజు నుండి నష్టబిగిన్ అవుతుంది. ఎరా ఏంద్రా నీకు బాగా టెక్ ఎక్కువైపోయిందంటగా అని, ఆ తర్వాత వాళ్ళకి నీళ్ళు అందనియరు, లేకపోతే రకరకాలు ఇసిగిస్తారు, ఏడిపిస్తారు. ఇంతకుముందు పంటలు కూడా తగ్గలేలా అట్లాగే జరుగుతాయి. అప్పుడు చచ్చినట్టు వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చుకునే పరిస్థితి సృష్టిస్తారు. అంటే ఇప్పుడు అప్పుడు ఏంటది శివరామ ఇప్పుడు అలాంటి కమిటీ మళ్ళీ ఇప్పుడు ఇంకేముండదు, ఏం సంబంధం అది శివరామకృష్ణ కమిటీ ఎప్పుడు అయితే అవసరం లేదు. ఇప్పుడల్లా ఏంటంటే పబ్లిక్ వాళ్ళంతటా మేము ఇవ్వము అని చెప్తే ఓకే.